ఈ దినం మనం చదువుకున్న అపోస్తల కార్యములు 3వ అధ్యాయం. పుట్టినది మొదలుకొని కుంటివాడుగా ఉండి మోసుకొని పోవచ్చు అక్కడ కూర్చుండువాడు. అది ఎక్కి వెళ్ళు యెరూషలేము మందిరము ఎత్తైన కొండ మీద కట్టబడిన మందిరము. ఎక్కి వెళ్ళాలి. మెట్లు ఎక్కుతూ వెళ్ళాలి. మెట్టు మెట్టు మీద ఈ భిక్షకులు కూర్చుంటారు. అక్కడే ప్రారంభము. దేవాలయములో కూడా దేవాలయం వెలుపట మెట్ల మీద కూర్చుండువాడు. పుట్టినది మొదలుకొని ఇప్పుడు మోసుకొని వస్తున్నాడు. ఎంతకాలమైంది ప్రభుల వారు శిలువ శ్రమలు అనుభవించి 3 రోజులు సమాధిలో ఉండి మూడవ దినమున పునరుత్థానుడై 50వ దినమున పెంతుకొస్తున్నాడు. పరిశుద్ధాత్మ కుమ్మరింపు. ఆ వెంటనే 3000 మంది బాప్తిస్మము. బహుశా ఆ 50వ దినం తర్వాత మరొక 10 రోజుల లోపు లేదంటే ఒక నెల లోపు ఈ అపోస్తల కార్యములు 3వ అధ్యాయం. అంటే ప్రభుల వారు శ్రమలు పొంది సిలువలో 50వ నాడు పెంతెకొస్తు ఆత్మ కుమ్మరింపు. మరొక 10వ నాడో 15వ నాడో ఈ కుంటివాడు అక్కడ కూర్చొని ఉండుట. అపోస్తలులు ఎక్కి వెళ్ళుట ప్రార్థన కొరకు. అంటే 2 నెలలు అయ్యింది ప్రభుల వారు శ్రమలు పొంది. అంటే 2 నెలల క్రితం వరకు ప్రభుల వారు అనేక పర్యాయములు యెరూషలేము మందిరంలోనికి వెళ్ళుచుండువారు. మరి అప్పుడు ఎక్కడున్నాడో? అప్పుడు ఉన్నాడా? ఆ తర్వాత యాక్సిడెంట్ అయ్యి కుంటివాడయ్యాడా? కాదు కాదు సుమండి. పుట్టినది మొదలుకొని కుంటివాడే. ఏ పని చేసేవాడు కాదు. ఆ ఇంటివారు మోసుకొని వచ్చి అక్కడ కూర్చోబెట్టి వెళ్ళిపోయేవారు. ఇక దినమంతా అడుగుకొని సాయంత్రానికి మరలా వాళ్ళు మోసుకొని పోయేవాళ్ళు వస్తే ఇంటికి మోసుకొని పోయేవాళ్ళు. మరి ప్రభువు దృష్టిలో ఎందుకు పడలేదో? ప్రభువు 38 సంవత్సరాలు రోగిగా ఉన్న ఆ ఒక్కడిని పోయి స్వస్థపడగోరుచున్నావా అని వెళ్ళి లేచి నీ పరుపెత్తుకొని వెళ్ళిపోమని చెప్పినట్టు, మరి ఇతడు ఈ కుంటివాడు ఎందుకు విడువబడ్డాడు? ఈ కుంటివాడు ప్రభువుని ఎందుకు అడగలేదు? ప్రభువుల వారు కుంటివాని యొద్దకు వెళ్ళి నా తట్టు చూడుము అని ఎందుకు అనలేదు? నా తట్టు చూడుము. యెరూషలేము చుట్టూ గుమ్మములు, యెరూషలేము చుట్టూ మండపములు, ప్రతి గుమ్మము ద్వారము కుడి ఎడమ పక్కల మండపాలు. ఆ మండపముల నిండా దూర దూరం నుంచి వచ్చే పిలిగ్రిమ్స్, దేవాలయపు దర్శనము కొరకు వచ్చే యాత్రికులు ఆ మండపాల్లో ఉంటారు. యెరూషలేము చుట్టూ 8 ద్వారములు, 2 ద్వారములకు మధ్య ఒక్కొక్క కోనేరు, సిలోయము, బెతెస్దా మరి 2 కోనేరులు. అయితే యేసు ప్రభుల వారికి చాలా పరిచయమైనటువంటి దేవాలయ ప్రాంగణం. ఎందుకంటే ఆయన ఏటేటా వెళ్ళుచుండువాడు. 8వ నాడే వెళ్ళాడు. నామకరణ మహోత్సవమే యెరూషలేము దేవాలయంలో జరిగింది. సుమియోను, నాదా నీవు అనుగ్రహించు రక్షణను కనులారా చూచుచున్నాను అన్నాను. ప్రవక్తిని వచ్చి ఏకీభవించి ఆత్మవశురాలై బాబుని స్వామిని యేసు స్వామిని దీవించిన ఆ 8వ దినం మొదలుకొని ప్రతి ఏటా ప్రతి పస్కా పండుగకు నజరేతు నుండి బహు ప్రయాసతో ప్రయాణం చేసి యాత్ర కీర్తనలు పాడుకుంటూ కుటుంబముతో బంధువులతో పరివారముతో యెరూషలేము దేవాలయమునకు వచ్చుచుండువాడు. అమ్మ నాన్న తిరిగి వెళ్ళిపోయినా దేవాలయంలోనే ఉండిపోయి యాజకులతో పరిసయ్యులతో ప్రధానులతో
ధర్మశాస్త్రమును, దేవుని కార్యములను, పరలోక రాజ్యమును గురించి సంభాషించువాడు, ఎన్నో చిక్కుముడులకు జవాబులు విప్పువాడు, ఎన్నో ప్రశ్నలకు జవాబులు చెప్పువాడు. ఆయన ప్రశ్న వేస్తే ఎవరి యొద్ద, పండితుల యొద్ద కూడా సమాధానం ఉండేది కాదు. మందిరము అడుగు అడుగు, అణువు అణువు అది ఆయన తండ్రి యొక్క మందిరం. నా తండ్రి మందిరం దొంగల గుహగా చేయుచున్నారు అంటాడు. ఆయనకు అన్ని ద్వారములు తెలుసు, అన్ని కోనేరులు తెలుసు, అన్ని మండపములు తెలుసు, ఏ మండపములో ఎంతమంది రోగులున్నారో తెలుసు, ఎవరెవరు ఎంతకాలం నుంచి ఉన్నారో తెలుసు, ఈ కుంటివాడి గురించి కూడా తెలుసు. అయితే కొంతమందికి ఆ పని చాలా ఇష్టముగా ఉంటది, విడిచిపెట్టడానికి ఇష్టపడరు. అడుక్కోవటం చాలా సుఖమైన పని, భిక్షమెత్తుకోవటం. ఆ 38 సంవత్సరాల నుంచి రోగిగా అక్కడ ఉండటం చాలా అనుకూలంగా, సుఖముగా ఉన్నది అతనికి. నువ్వు బాగుపడ కోరుతున్నావా, ఎందుకురా నీళ్ళలో దూకటం లేదు అని అడుగుతున్నాడు వెళ్ళి. ఎందుకు దూత వచ్చినప్పుడు నీళ్ళలో దూకటం లేదు, నీకు బాగుపడాలని ఉందా, ఇక్కడే రోగిగా పడి ఇక్కడే ఉండాలని ఉందా? కొంతమందికి అంత త్వరగా ఏదైనా జబ్బు చేస్తే అది ఇంకా 4 రోజులు ఉంటే బాగుండును అనుకుంటారు. జరుగుబాటు జరుగుతుంది, చక్కగా ఉంటది, సుఖముగా వేడి పదార్థాలు తెచ్చి పెడతారు, ఇంటిల్లు పాది కేర్ చూపిస్తారు, శ్రద్ధ చూపిస్తారు. తగ్గిపోయినా ఇంకా ఉన్నదంటారు. జ్వరం ఎప్పుడో తగ్గిపోయినా ఇంకా ఉన్నది, ఇంకా కొంచెం నలతగా ఉంది, ఇంకా కొంచెం నడుములో ఉంది. నలతగా ఉందా, నడుములో ఉందా, కాలులో ఉందా, కీలులో ఉందా, మనసులో ఉంది. అప్పుడే తొందరగా మందు మాకు పనిచేసి భక్తులు ప్రార్థన చేసి నూనె రాస్తే త్వరగా దిగ్గున లేచి పేతురత్త పరిచర్య చేస్తున్నట్టు చేయాలని అనుకోరు. ఇంకా ముక్కుతూ మూలుగుతూ ఉండాలనుకుంటారు. ఆ విధంగా ప్రభుల వారి దృష్టిలో తప్పకుండా ఈ పుట్టుకతో పుట్టినది మొదలుకొని కుంటివాడుగా ఉన్నవాడు. ఎన్ని దినములుగా మోసుకొని వస్తున్నారో, ఏమి చేస్తున్నారో ప్రభుల వారు తెలియకుండా ఉంటుందా? మీరు నా వంటి కార్యములను చేయుదురు నేను చేసినట్టు, నాకంటే ఎక్కువగా చేయుదురు, నాకంటే ఎక్కువగానే చేస్తారు. ఇంకెంతసేపు? ఆత్మ కుమ్మరింపబడే దినము, శక్తిని పొందుకునే దినం వస్తుంది. అప్పుడు నా సేవకులు చేయాలి, అప్పుడు నా సేవకుడు చేయాలి. ఒకవేళ ఈలోపే పోతే, ఈ కుంటివాడు ఈలోపే పోతే ఎక్కడికి? జీవాధిపతికి తెలియకుండా పోతాడా ఎవడైనా? ఒక పండుటాకు చెట్టు నుండి రాలదు, ఒక పుష్పము వాడిపోదు ఆయన అనుమతి, ఆయన సెలవు లేకుండా. పారే సెలయేరులు గలగల నీటితో పారటానికి ఆయన ఆజ్ఞ. పిల్లగాలులు అటు ఇటు వీచటానికి, ఉపశమనము కలిగించడానికి, తాపమును తగ్గించడానికి, ఆ వీచే గాలికి ఆయన ఆజ్ఞ. సృష్టిలో ప్రతి అణువణువు కదులుటకు, జీవులు కన్నులు విప్పుటకు, ఆయన అరచేతిలోని అన్నమును తినుటకు ఆయన సెలవు. ఎక్కడికి పోతాడు? ఉంటాడు. ఆయన సేవకులు అది ఈ ద్వారము, గొప్ప గొప్ప వాళ్ళు ఎక్కిపోయే ద్వారము. పరిసయ్యులు, ఆ పట్టణంలో ప్రముఖులు, ధనవంతులు, అరిమత్తయి యోసేపు, నికోదేము లాంటి వారు వెళ్ళే ద్వారం ఇది. ప్రభుల వారు కూడా ఎన్నో కుమారులు వెళ్ళవచ్చు, కానీ సాధారణముగా వచ్చే అన్య దేశముల నుండి వచ్చే చెదిరిపోయిన ఇశ్రాయేలీలు, యూదులు వచ్చే ద్వారముల గుండా ప్రభుల వారు వెళ్ళేవారు. ఈ ద్వారం కూడా వెళ్ళారు. అయితే సమయం అయిపోతుంది, త్వరగా వెళ్ళాలి, పద స్నేహితుడా, యోహాన్ గారు పదండి, సమయం అయిపోతుంది, త్వరగా వెళ్ళి ప్రభు సన్నిధిలో కనపడాలి, మనం ప్రార్థన చేసుకోవాలని. ఈ నిటారుగా ఎత్తైన మార్గమైనా ఇది కొంచెం తక్కువ సమయంలో చేరుకునే మార్గం.
గొప్ప గొప్ప వారు వెళ్ళే మార్గం. శృంగారం అనే ద్వారపు గేటు బయట ఉన్నారు. ఇక్కడికి వచ్చే వాళ్ళు ఎక్కువ మొత్తంలో కానుకలు వేస్తారు, భిక్షం వేస్తారు. ఎక్కువ మొత్తంలో సాధారణ ద్వారంలో వెళ్ళే వాళ్ళు పైసా వేస్తే వీళ్ళు రూపాయి వేస్తారు. కాబట్టి ఎవరు వేయగలరో ఎవరు వేస్తారో ఇక్కడ కూర్చున్న వారికి బాగా తెలుసు. చాలా సీనియర్ స్టూడెంట్, ఎప్పటి నుంచో ఆ తరగతిలోనే ఉండిపోయాడు, ఆ మెట్టు మీదే ఉండిపోయాడు, పాస్ అయిపోడు. చాలా అనుభవజ్ఞుడు. ఎవరి వైపు చూస్తాడో, వీళ్ళు వెళుతున్నారు కానీ వీళ్ళ వైపు చూడలేదు, వీరే అతడి వైపు చూసి పోయి మా తట్టు చూడు, లుక్ హియర్ అనగానే ఏదైనా ఉన్నదేమో ఇస్తారేమో, వెండో బంగారమో డబ్బో దశకమో ఇస్తారేమోనని ఆ చూడమన్న వారి ముఖముల వైపు కాకుండా చేతుల వైపు చూస్తున్నారు. చక్కగా వివరించారు దాస్ బాబు గారు. అయితే వెండి బంగారములు లేవు. 38 సంవత్సరాల రోగిని పరుపెత్తుకొమ్మని స్వస్థపరిచి లేపి నడిపించిన ఆయన నామము మాలో ఉన్నది. నజరేయుడైన యేసు లేచి చేయి పట్టుకొని లేపుతున్నాడు పేతురు గారు. ఎంత ధైర్యమో చూడండి. అంటే వీడు లేస్తాడు, ఇక ఎన్నడు కుంటివాడు కాడు, ఎవడు వీడిని మోసుకురాడు, ఎవడు మరల వీరిని మోసుకుపోడు. కాళ్ళ మీద నడిచి దేవాలయంలోనికి వస్తాడు. మాతో కలిసి దేవాలయంలోనికి పదరా సోదరా అని దిగ్గున లేపి నడిపించిన ఆ గొప్ప అనుభవం నేర్పించడానికి యేసు ప్రభుల వారు శిష్యుల కొరకు ఉంచిపోయిన పుట్టుకతో కుంటివాడుగా పుట్టి మోసుకొని పోబడుతున్నవాడు. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. దేవుడి రాజయ్య గారు ప్రార్థన చేయండి, ముగింపు ప్రార్థన. దేవుడి రాజయ్య గారు ఉన్నారా? మ్యూట్ లో ఉన్నారు. అన్మ్యూట్ చేయండి, అన్మ్యూట్ చేయండి, మ్యూట్ లో ఉన్నారు. జాన్సన్ ప్రార్థన. పరిశుద్ధుడ నాయన నీకే స్తోత్రం ప్రభువా, నీకు వందనాలు తండ్రి. నా తండ్రి, నా ప్రియ ప్రభు నాయన నీకే మహిమ, నీకే ఘనత ప్రభు. ఈ నూతన ఉదయకాల సమయంలో నూతన వర్తమానం ప్రభు, నూతన మన్నా, పరలోక మన్నా నువ్వు మాకు మా జీవితాలకు ఇచ్చిన, మా కుటుంబాలకు ఇచ్చినందుకు నీకు వందనాలు తండ్రి. నిజమే నా తండ్రి, నా ప్రియ ప్రభ నాయన ఈ తాత్కాలికమైన భౌతికపరమైన ప్రభు నాయన అవసరాల కొరకు నాయన ప్రభ, ఇదిగో నా తండ్రి ప్రభు ఉపశమనం కలిగించే దాని కొరకు ఎదురు చూడగా శాశ్వతమైన ప్రభు మేలు కొరకు అనగా నువ్విచ్చే మేలు కొరకు ఎదురు చూసే గొప్పనైనా మనోనేత్రాలు ఇంకా నాయన ప్రభు మాకు అభివృద్ధి పరచండి, దీవించండి ప్రభు అని వందనాలు. నా తండ్రి నా ప్రియ నీ మీద ఆనుకొని మనసు ప్రభు నాయన ప్రభు నువ్వే మా కాపరిగా నన్ను ఎంచుకునే గొప్ప మనస్తత్వం ఇదిగో నాయన ప్రభు ఇంకా మాలో మరొక ముందడుగు నైనా ఈ దినమ్మకి ఇచ్చి నడిపించమని, విశ్వాసములు బలపరచమని ప్రభు నీ దాసులను అన్న ప్రభునైనా జ్ఞాపకం చేసుకుని దీవించిన వర్తమానం చెప్పిన దాసులను, ఈ మీటిని నడిపిస్తున్న దాసులను ప్రభు నన్ను నూతన ప్రణాళికలతో నువ్వు బలపరచమని దీవించాను. మీటిలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ప్రభు ఈ దినం ప్రభు నీకు మహింకరమైన జీవితాలు జీవించడానికి నువ్వు సహాయం దయచేయమని యేసునామములో స్తుతించి నేను అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. దాస్ బాబాయ్ గారు ఆశీర్వాదం విడుదల చేయండి, బెనడిక్షన్ ఇవ్వండి. మన తండ్రి అయిన దేవుని కృపయు కుమారుడైన యేసు క్రీస్తు ప్రేమయు పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడు సదా మనకు తోడైండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికి వందనాలండి, అందరికి వందనాలు. చంద్రరాజయ్య గారు వందనాలు. వందనాలండి. ప్రైజ్ ది లార్డ్. అందరికి వందనాలండి. శుభములు కలుగును గాక. మంచిది. హిందీ సమయం అయింది, 6:17 అయింది. ఇది వాళ్ళు చేస్తున్నారు. విశ్వనాథ్ ప్రసాద్ జీ ఓపెనింగ్ ప్రార్థన కरेंगे.